Hi guys, welcome back to our channel BR Tech Reality. సో గైస్ మనం ఈ యొక్క మంత్ జూలై నుంచి వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనం పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ద్వారా అయితే పే చేయడానికి అయితే లేదు. సో ఈ యొక్క జూలై మంత్ నుంచి వచ్చేసి మనం అఫీషియల్ వెబ్సైట్ లేదంటే యాప్ నుంచి అయితే పే చేయాలి. సో ఈ వీడియోలో వచ్చేసి మీరు ఈ యొక్క ఎలక్ట్రిక్ బిల్ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్ లేదా యాప్లో ఏ విధంగా అయితే పే చేయాలో సో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో మీరు తెలంగాణ సంబంధించిన బిల్ కానీ పే చేయాలనుకుంటే వెబ్సైట్ నుంచి పే చేయడానికి సో మీరు గూగుల్లో వచ్చేసి tgsouthernpower.org అనే వెబ్సైట్కి అయితే విజిట్ అయితే చేయాలి, లేదా మీరు యాప్ నుంచి కూడా పే చేయొచ్చు. సో మీరు ప్లేస్టోర్లో వచ్చేసి TGSPDCL అనేది సెర్చ్ చేయండి. సో ఇక యాప్ అయితే వస్తుంది అండ్ ఈ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బిల్ కానీ పే చేయాలనుకుంటే సో మీరు వెబ్సైట్ నుంచి పే చేయడానికి APSPDCL.in అనే వెబ్సైట్కి అయితే మీరు విజిట్ చేయాలి, లేదా మీరు ప్లేస్టోర్ నుంచి APSPDCL అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో నుంచి మీరు పే చేయొచ్చు. సో ప్రజెంట్ నేను వచ్చేసి తెలంగాణకు సంబంధించిన బిల్ ఏ విధంగా అయితే పే చేయాలో దాని గురించి అయితే చూపిస్తాను. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ యాప్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీకు బిల్ సంబంధించిన USC నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో మీకు ఎలక్ట్రిక్ బిల్ మీద అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు గెట్ OTP అని అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మీకు ఒక OTP అయితే వస్తుంది. అండ్ ఆ ఒక OTP ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు రిజిస్టర్ అయిపోయి హోమ్ పేజ్లోకి అయితే వెళ్తారు. సో ఇక్కడ హోమ్ పేజ్లో మీకు పే బిల్స్ అని అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఇందాక మీరు ఆల్రెడీ USC నెంబర్ ఇచ్చారు కదా, అది ఇక్కడైతే చూపిస్తుంది. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు మీ యొక్క బిల్ అయితే పే చేయొచ్చు. సో బిల్ ఎలా పే చేయాలో చెప్పే ముందు సో మీకు ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం ఓన్లీ ఒకే ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయం కాబట్టి సో మీరు ఒక 2-3 బిల్స్ పే చేస్తారు కాబట్టి సో వాటిని ఎలా యాడ్ చేయాలో అయితే చెప్తాను. సో దీనికోసం వచ్చేసి మీరు హోమ్ పేజ్లోకి అయితే వచ్చేసేయండి. సో మీరు హోమ్ పేజ్లోకి వచ్చాక లెఫ్ట్ సైడ్లో మీకు 3 లైన్స్ అయితే ఉంటాయి. సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇందులో మీకు ఒక ఆప్షన్ యాడ్ USC నెంబర్ అని అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు మీ యొక్క USC నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో ఆ ఒక బిల్ వచ్చేసి మీకు ఇందులో యాడ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీ దగ్గర ఎన్ని బిల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన USC నెంబర్ అయితే మీరు ఇందులో యాడ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు యాడ్ చేసిన USC నెంబర్స్ అనేవి మీకు ఇక్కడ పే యువర్ బిల్స్లో అయితే యాడ్ అయితే అయిపోతాయి. అండ్ ఇక్కడైతే చూపిస్తుంది ఈ విధంగా. సో మీరు ఆ ఒక బిల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడ మీరు ఎంత బిల్ పే చేయాలో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది టోటల్ అమౌంట్. అండ్ డౌన్లో వచ్చేసి మీరు ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే యాడ్ చేయాలి. సో ఏదైనా ఒక ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేసి ప్రొసీడ్ టు పే అయితే క్లిక్ అయితే చేయండి. సో ప్రొసీడ్ టు పే క్లిక్ చేశాక మీకు ఇక్కడ 3 పేమెంట్ మెథడ్స్ అయితే చూపిస్తుంది. సో ఇందులో వచ్చేసి నేను ఎగ్జాంపుల్గా అయితే బిల్ డెస్క్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు UPI మీద ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీ అయితే ఉండదు. సో UPI ద్వారా మనం పేమెంట్ అయితే చేద్దాం. సో ఇక్కడ బిల్ డెస్క్ అయితే నేను సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో సెలెక్ట్ చేశాక మీకు ఇక్కడ ప్రొసీడ్ టు పే అని అయితే వస్తుంది. క్లిక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడ మీకు UPI అని అయితే ఉంటుంది. సో UPI అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడ మీరు మేక్ పేమెంట్ అని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ప్రొసీడ్ విత్ పేమెంట్ అయితే క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ ఫైనల్గా మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడ వచ్చేసి మీరు UPI ID పేస్ట్ చేసి మీరు యాప్ నుంచి అయితే పేమెంట్ చేయొచ్చు, లేదా కింద మీకు QR కోడ్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క QR కోడ్ స్కాన్ చేసినా కూడా మీరు మీ యొక్క బిల్ అయితే పే చేయొచ్చు. సో ఈ విధంగా వచ్చేసి మీరు తెలంగాణకు సంబంధించిన బిల్ అయితే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాని గురించి అయితే చెప్తాను. సో ప్రజెంట్ నా దగ్గర ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బిల్ లేదు కాబట్టి జస్ట్ మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపించగలుగుతాను. సో మీరు ఇక్కడ వచ్చేసి APSPDCL యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకున్నాక మీరు ఇక్కడ ఫస్ట్ రిజిస్టర్ అయితే చేసుకోవాలి. సో వితౌట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు క్విక్ పే ద్వారా మీరు పే అయితే చేయొచ్చు. సో మనం మంత్లీ పే చేస్తాం కాబట్టి రిజిస్టర్ చేసుకుంటే మీకు ఊకే నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అయితే ఒకటి ఎంటర్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. అండ్ అకౌంట్ క్రియేట్ చేశాక మీరు హోమ్ పేజ్లోకి అయితే వెళ్తారు. సో హోమ్ పేజ్లో ఫస్ట్ ఆప్షన్ మీకు రిజిస్టర్ అని అయితే ఉంటుంది. సో ఒక రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీ యొక్క USC నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ బిల్కి ఏ ఒక మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ ఒక మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సో మీరు ఇక్కడ రిజిస్టర్ అయితే చేసుకోండి. అండ్ రిజిస్టర్ చేసుకున్నాక సెకండ్ ఆప్షన్ మీకు పే బిల్స్ అని అయితే ఉంటుంది. సో అందులో నుంచి మీరు మీ యొక్క బిల్ అయితే పే అయితే చేయొచ్చు. సో గైస్ ఈ విధంగా వచ్చేసి మీరు ఏపీకి సంబంధించిన బిల్ అయితే పే చేయొచ్చు. సో గైస్ ఈ యొక్క వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్